హాయ్ అండి అందరికీ. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే చింతపండు పులిహోర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, శనగిత్తనాలు వేసేసుకొని చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని అవి కూడా వేగిన తరువాత చింతపండు గుజ్జు అయితే వేసేసుకోండి. చింతపండు గుజ్జు మేమైతే స్టోర్ చేసుకుంటాము. చింతపండు, పచ్చిమిరగాయలు, తొడియాలు తీసేసి కల్లుప్పు వేసి చక్కగా ఉడికించుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాము. అది ఎప్పుడైనా కావాలంటే ఇలా చింతపండు పులిహోర అయితే చేసేసుకుంటాము. ఈ తాలింపులో చింతపండు గుజ్జు తీసుకొచ్చి దీంట్లో వేసేసి చక్కగా హై ఫ్లేమ్లో ఆ చింతపండులో నుంచి నీరంతా పోయేలాగా, ఆయిల్ అంతా పైకి తేలేలాగా చక్కగా వేయించుకున్న తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని తాలింపునైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా అన్నాన్ని ఉడకపెట్టేసుకొని ఆయిల్ అంతా అన్నానికి పట్టించిన తరువాత ఈ తాలింపుని తీసుకొచ్చి చక్కగా మొత్తం మెల్ట్ చేస్తూ పసుపు అంతా చింతపండు అంతా అన్నానికి కలిసేలాగా చక్కగా కలుపుకుంటే టేస్టీ చింతపండు పులిహోర రెడీ. ఇంకా చూస్తున్నారేంటి? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నచ్చితే లైక్ కూడా కొట్టేసేయండి.